అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 50 lakhsలో 100 స్క్వేర్ ఇయర్స్లో కట్టిన హౌస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇల్లు అయితే 100% వాస్తు ఇంకా క్లియర్ టైటిల్గా ఉంటుంది. మనకి డైమెన్షన్స్ వచ్చేసి 25x36 డైమెన్షన్స్లో అయితే ఉంటుందండి. ఈ వెంచర్లో ఇంత పర్ఫెక్ట్ సైజ్ ఉన్నది ఏ హౌస్ అయితే లేదండి. ఇల్లు అయితే చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. 100 గజాల్లో ఉన్నా కూడా చాలా నీట్గా అయితే ప్లాన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇది వచ్చేసి 40 feet రోడ్ అండి. మనం అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అది మనకి 60 feet రోడ్ అండి. మెయిన్ రోడ్ కూడా దగ్గరనే ఉంటుంది. ఎన్ఎఫ్సి నగర్లో అయితే ఉందండి ఇల్లు వచ్చేసి. అండ్ మనకి బోరు, అది వాటర్ ట్యాంక్ అండి. బోర్ మనకి 400 feet అయితే వేయడం జరిగిందనమాట. ఇల్లు అయితే మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అయితే కట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ కింద మనకి మంచి మార్బుల్స్ కూడా అయితే వేయడం జరిగిందండి. అండ్ ఇవి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి. మనకి ఇల్లు మంచి డైమెన్షన్స్లో ఉంది కాబట్టి స్పేషియస్గా వస్తాయండి రూమ్స్ అవన్నీ కూడా. ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. సో వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ డోరు. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్. మీరు చూస్తున్నారు కదా, మొత్తం మనకి టేక్ వుడ్తో అయితే చేయడం జరిగిందండి ఈ డోర్ మొత్తం వచ్చేసి. ఇక లోపలికి వెళ్ళినట్లయితే మీరు చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే చేయడం జరిగిందండి బిల్డర్. ఇల్లునైతే చాలా మంచిగా కట్టారు. పైన ఫాల్ సీలింగ్ కానివ్వండి, ఫాల్ సీలింగ్, సీలింగ్ లైట్స్ అని మనకి చూస్తున్నారు కదా. ఇది మనకి టీవీ యూనిట్. ఇక్కడ కూడా మీరు ఎక్కడైనా పెట్టుకునే విధంగా అయితే టీవీ యూనిట్ కూడా చేయడం జరిగింది. మంచి కలర్స్ అయితే వేయడం జరిగిందండి. సో ఇది మొత్తం మనకి హాల్ అండి. ఇది మనకి లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంది. సో ఈ లోపల మనకి కిచెన్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది మొత్తం కిచెన్. మంచి స్పేషియస్గా ఉంది కిచెన్ కూడా. ఇక ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో మీరు చూడొచ్చు లోపల లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ అంతా బాగుంది. అండ్ ఫాల్ సీలింగ్ కలర్ అండ్ మనకి వాల్ పెయింటింగ్ కలర్కి మంచి మ్యాచ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. పైన మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు చూడొచ్చు. చాలా స్పేషియస్గా ఉంది లో రూఫ్. ఇక్కడ నుండి ఈ బెడ్రూమ్ నుండి చిల్డ్రన్ బెడ్రూమ్ వరకు అయితే ఎండింగ్ వరకు ఉంది చూడొచ్చు మీరు లో రూఫ్ వచ్చేసి. అండ్ మనకి 3 channel విండో అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఒక మెష్ అయితే వచ్చేస్తుంది దీంట్లో ఆల్రెడీ. సో సపరేట్గా మీరు మెష్ చేయించుకునే పని అయితే లేదనమాట. అండ్ మనకి ఇది పుష్ బ్యాక్ విండోస్ అయితే ఇచ్చారు. సో 3 channel విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే టైల్స్ కూడా మనకి పైన వరకు ఇచ్చారు చూడండి. అందరు బిల్డర్స్ అలా ఇవ్వరు. అండ్ డోర్ కూడా మంచి వాటర్ ప్రూఫ్ డోర్ అయితే పెట్టారండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మీరు చూస్తున్నారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చేసారు. ఫాల్ సీలింగ్ అండ్ వాల్ పెయింటింగ్స్ అండ్ లోపల మొత్తం కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. సో మనకు మార్బుల్ కూడా మంచి గ్రే కలర్ అయితే వేయడం జరిగింది. చాలామంది వైట్ కలర్ వేస్తారు. వైట్ కలర్ వేస్తే దానికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది చాలా తక్కువ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు టైల్స్ పైన వరకు అయితే ఉంది. ఇప్పుడు మనం చూసిన లో రూఫ్, అక్కడ ఏదైతే చూసామో లో రూఫ్, అది ఈడి వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఈ లోపల ఇదంతా మనకి లో రూఫ్ అయితే ఉంటుందండి. సో మీకు కావాలంటే ఇక్కడ కూడా టీవీ యూనిట్ లాగా అయితే వాడుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి ఎన్ఎఫ్సి నగర్లో అయితే ఉందండి ఇల్లు వచ్చేసి. ఈ ఎన్ఎఫ్సి నగర్ మనకి గట్కేసర్ నుండి కేవలం మనకి దాదాపు ఒక 1.5 నుండి 2 kilometers దూరంలో అయితే ఉంటుందండి. అండ్ మనకి దగ్గరలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అండ్ చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇక గట్కేసర్లో చాలా అయితే ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయండి. దీనికి దగ్గరలోనే మనకి ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, మెగా ఉంటుంది. అండ్ మనకి సంస్కృతి కూడా దగ్గరలోనే ఉంటుంది, హోలీ మేరీ ఉంటుంది, విజ్ఞాన్ ఉంటుంది. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయండి చుట్టుపక్కల. ఇక్కడ నుండి దగ్గరలో అయితే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా, చాలా మంచి డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఎవరు ఇంటికి వచ్చినా కూడా అట్రాక్ట్ అయితే అవుతారు అనమాట ఈ డిజైన్కి. అండ్ ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. ఇక్కడ కూడా మంచిగా అయితే చేశారండి. మొత్తము టీవీ యూనిట్ మళ్ళీ సపరేట్గా చేయించుకునే పని లేదు. అంటే బిల్డర్ ఏ విధంగా ప్లాన్ చేశారంటే, మీరు ఫర్నిచర్ చేయించుకోకపోయినా కూడా ఇల్లు అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ దట్టు మనకి ఇంటి ముందు 40 feet రోడ్, ఆ 40 feet రోడ్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 60 feet రోడ్ అయితే ఉందండి. సో ఇది ఈరోజు వీడియో. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ కొత్త అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారండి.
సో ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవచ్చు, అక్కడ వాష్ ఏరియా ఉంది, ఇక్కడ ప్లగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బాయ్ బాయ్. మీకు కూడా ఇల్లు ఏ ఏరియాలో కావాలో తప్పకుండా కమెంట్ చేయండి, మేము ఆ ఏరియాలో తీసుకోవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.